వికారాబాద్లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక ప్రిన్సిపల్ విపరీతంగా కొట్టేస్తా ఉంది, విపరీతంగా మాట్లాడుతూ ఉంది. దాని మీద మీరు చూసిరా అసలు? yes yes I had seen that video. చూసిరా? నాకు చాలా బాధ అనిపించింది. లేకి అట్లాంటి పదాలు యూజ్ చేసుకుంటూ అసలు దుర్భాష అది కంప్లీట్. అసలు నేను ఆ పదం కూడా యూజ్ చేయలేను. అట్లాంటి పదాలు లేకి డాష్ 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 అంటారు కదా, అసలు నేను ఆ పదాలు కూడా యూజ్ చేయలేను. ఒక ప్రిన్సిపల్ వచ్చి ఒక వాళ్ళ గురుకులాల్లో చదువుకునే పిల్లలు అంటే నా పిల్లలు అన్నట్టుగా చూసుకోవాలి. లైక్ వాళ్ళు ఏమైనా తప్పు చేయొచ్చు, బట్ ఏం జరిగిందనేది నేను సరిగ్గా ఏ తప్పైనా కానీ అన్న పిల్లలతో అట్లా ప్రవర్తించడం కరెక్టేనా? పిల్లలు అనేటోళ్ళు ఎదుగుతున్నారు, మనమే పెంచుతున్నాం. వాళ్ళు ఏమన్నా ఇట్లా పెరుగుతున్నారా ఏంటి? మనం పెంచితేనే కదా వాళ్ళు పెరిగేది. పిల్లలు ఉట్టిగానే రోడ్ల మీద పెరుగుతారా? దానికి ఏమన్నా కేసు గానీ యాక్ట్ గానీ ఉండదండి? ఇట్లా అంటే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ ఎక్కడైనా తీసుకుంటారన్న. సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ కూడా చేయొచ్చు, ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇంకొకసారి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా పాలన యథా రాజా తదా ప్రజా లెక్క. రాజు ఎట్లుంటాడో కింద ఉండే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ మొత్తం కూడా అట్లనే ఉంటది. దాంట్లోనే ఈ ప్రిన్సిపల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఇప్పుడు ఈరోజు చూడండి అన్న, హెచ్సియులలో పోలీసు వాళ్ళే లాఠీ చార్జ్ చేస్తున్నారు. రాజు ఎట్లుంటే అట్లనే కదా. అంటేనే ఒక ఎంతో మంది ఒక మేధావులు, ఒక విద్యార్థులు. అదే హెచ్సియు నుంచి మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులే. కానీ నేడు వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. కేవలం వాళ్ళకి రాజకీయంగా ముందుకెళ్ళడానికి ఇదొక అస్త్రం. రైట్. ఇది వరకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అయిన దానికి కాని దానికి అహో అని చెప్పినటువంటి మేధావులు ఈరోజు ఈ ఎస్యూ మీద సపోర్ట్ చేయట్లే. అరే ఏమన్నా అడవికి గింత అయితే పక్షి ప్రేమికులని, జంతు ప్రేమికులు అని చెప్పేటోళ్ళు చాలామంది అరిసేవాళ్ళు, వాళ్ళు ఈరోజు సపోర్ట్ చేయట్లే. అరే మేము అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రం అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి అన్నటువంటి విజ్ఞానవంతమైన వ్యక్తులు లేకపోతే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు హెచ్సిఎల్ ఎంత జరిగినా కూడా కనీసం ఏ ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు అంటే నేను కూడా చెప్తానన్న, నా గురించి కూడా చెప్పాలి దీంట్లో. నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఎంపీ ఎలక్షన్ల ముందు, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నేను బీఎస్పీ పార్టీలో ఉండే. అప్పుడు నేను కూడా బీఆర్ఎస్ పార్టీకి తప్పు ఎక్కడ జరిగినా కూడా ప్రశ్నించేదాన్ని. ఎందుకంటే బాధ్యత, ఏ పౌరుడికైనా ఆ బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నవా, సామాన్య పౌరుడిగా ఉన్నవా, తెలంగాణలో ఏదైనా పర్లేదు, నీకు ప్రశ్నించే అర్హత ఉంది. సో 100 మందిలో ఒక్కరికైనా కూడా ఆపద జరిగితే ఆ ఒక్కరి పక్షాన ఉండి పోరాటం చేయాలి అని చెప్పేసి చేస్తాం. కానీ కొంతమంది ఏం చేసిళ్ళంటే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నారు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, కేటీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. పాలన గురించి కాదు వాళ్ళు చూసేది. పాలన గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ గారు అని చెప్పేసి రారు. పాలన గురించి మాట్లాడినప్పుడు వీళ్ళకి అందలేదు, వీళ్ళకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగలేదు, వీళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఇంకా మంజూరు చేయలేదు, ఇవి వస్తాయి. నువ్వు అక్కడ మాట్లాడేది ఉంటే నీకు అప్పుడు తెలిసేది. కానీ వాళ్ళందరూ ఎట్లా చేసిళ్ళనంటే టార్గెట్ చేసి గుచ్చి చేసి వ్యక్తి మీద వాళ్ళు తీసుకున్నటువంటి కసియే గాని వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం తీసుకున్నటువంటి ప్రశ్నలు కాదా అవి. కానీ నేడు మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కాబట్టి కాంగ్రెస్ ని ప్రశ్నించాలి. నేడు నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నేను ప్రశ్నించట్లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను ఇండిపెండెంట్ గా ఉన్నా, నేను అసలు రాజకీయంలో లేకపోయినా నేను ఈ విధంగానే మాట్లాడతా. దిస్ ఈజ్ మై చాయిస్, దిస్ ఇస్ మై డెసిషన్. ఎందుకంటే మన ప్రతిసారి ప్రభుత్వంలో ఉన్నాము అని అంటే ప్రజలకి పని చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే ప్రజలకి పని చేయాలి. ఎక్కడున్నా కూడా ప్రజలకు పని చేయాలి. కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించుకుంటా కాంగ్రెస్ పార్టీకి నువ్వు డప్పు కొడుతున్నావు అని అంటే, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చూసుకుంటా బీఆర్ఎస్ కి డప్పు కొట్టు, అట్లాంటివి ఉండదు. ఏ పార్టీ కూడా ఏ పార్టీకి శత్రువులు కాదు. అసలు ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలోకి ఉంటుంది, మళ్ళీ మరుసటి దినం వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఒకసారి అధికార పార్టీలో ఉంటాం. ప్రజలకే ఉండాలి. సో మీరు ఎవరైతే అంటున్నారో సోకాల్డ్ మేధావులు, ఈ సోకాల్డ్ మేధావులు వాళ్ళు ప్రజల కోసం కాదు, వాళ్ళ ఆకాంక్ష ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి అని కాదు. వాళ్ళది మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ ని ఎట్లా ఖతం చేయాలి, ఎట్లా కేసీఆర్ గారిని తొక్కేసేయాలి. అసలు తెలంగాణకి ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న చెప్పాలి అని అంటే, ఏ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. రీజనల్ పార్టీస్ ని ప్రెషర్ పెడితే ఎన్ని జాతీయ పార్టీలు వచ్చినా కూడా కాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. ఆ విధంగా ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాం. నేడు అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని తీసేస్తే
ఈ కాంగ్రెస్ బీజేపీ ఆ రెండు మళ్ళీ కుమ్మక్కై. ఇప్పుడు మీకు తెలిసిందే బీజేపీ ఒకలాగా, బీజేపీ దేశంలో ఒకలాగా ఉంటది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది. కాంగ్రెస్ కూడా అంతే, బీజేపీ జాతీయ రంగంగా ఒకలాగా ఉంటుంది, మళ్ళీ తెలంగాణకు వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది. సో వీళ్ళు అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తారు. ఎందుకంటే మెయిన్ హర్డిల్ బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్ కాబట్టి ఈ పోరాటాన్ని ఎట్లడో గట్లా ఆపాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా రెండు ఏకమై చెప్పేసి ప్రాంతీయ పార్టీలు, లేకపోతే సరే బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీయే, బట్ ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి. ఇదే విషయంలో ఉషా గారు నేను చాలా చూస్తున్నా, ఢిల్లీ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ఆమె మమతా బెనర్జీ, ఆ తర్వాత తమిళనాడుకు వచ్చే వరకు అక్కడ స్టాలిన్, ఆ తర్వాత కర్ణాటకకు వచ్చే వరకు అక్కడ దేవేగౌడ పార్టీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలోనే క్రష్ కాబడుతున్నాయి. రైట్, సెంట్రల్లో ఈ రెండు పార్టీలు కొట్లాడుతాయి, స్టేట్లోకి వచ్చే వరకు మాత్రం అంటే అక్కడ లోకల్ పార్టీస్, అంటే లోకల్ పార్టీస్ మీన్స్ అక్కడ ఏదైతే అస్తిత్వం కోసం పోరాడే పార్టీలు, అందులో స్ట్రాంగ్గా ఉన్న పార్టీలు మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది దేశానికి మంచిదేనా? ఇది చూస్తున్నాం ఇలా జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉంటాయి, లేకపోతే ప్రజలకు ఎంత హామ్ చేస్తాయని చెప్పేసి ఈరోజు తెలంగాణనే ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. బట్ ఇట్లాంటి ఒక స్ట్రాటజీ జాతీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీల వల్లనే ప్రాంతీయంగా ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. జాతీయ పార్టీల వల్ల ఎట్లాంటి న్యాయం అయితే జరగదు వాళ్ళకి. దానికి ఉదాహరణనే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో మనం తీసుకున్నటువంటి జీడిపి చూడండి. మనం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఎంత ఎక్కువ రేట్ ఉంటుంది అసలు జీడిపి, మనం చాలా పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తాం కంపేర్ టు నార్త్ ఇండియా. అసలు పాలసీస్ తెచ్చింది ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీ, కానీ ఏ ఒక్కరు కూడా పాటించలే. దానికి ఉదాహరణనే పాపులేషన్ సెన్సస్. ఒకనాడు మన పాపులేషన్ అందరు కూడా తగ్గించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. ఆ తగ్గించాలి అని అన్నప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా అవును మనం పాపులేషన్ తగ్గించాలి, అప్పుడైతేనే మనకి అన్ని రిసోర్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, మనకి వచ్చే రిసోర్సెస్ కానివ్వండి కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి మనందరం కూడా పాటించడం జరిగింది. అండ్ మనందరం డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా చేసుకున్నాం. కానీ అదే నార్త్ ఇండియాలో ఆ విధంగా చేయలేదు. ఒక్కొక్కరు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అనేదే లేదు. కానీ నేడు దాన్నే మళ్ళీ ఆయుధంగా తీసుకొని, దాన్నే అస్త్రంగా తీసుకొని మనకే వెనకాల నుంచి పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాలలో అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి చెందినటువంటి జాతీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి ఏరియాస్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఎక్కువ ఉండాలి అని అంటే, వాళ్ళ వాయిస్ నెగ్గాలి అని అంటే ఎంపీలు ఎక్కువ ఉండాలి. ఎంపీలు ఎక్కువ ఉండాలి అని అంటే మళ్ళీ దీన్ని డిలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి మనకి తక్కువ ఎంపీల సీట్లు, వాళ్ళకి ఎక్కువ ఎంపీల సీట్లు పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా రాజకీయం చేద్దాము అని అనుకుంటున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నంత ఇంటెలిజెన్స్, ఉన్నంత ఐక్యూ, అసలు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్, కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి దేశంలోనే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. ఆ విధంగా సౌత్ ఇండియా స్టేట్స్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈ లిటరసీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ముందు నుంచే తెలుసు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. దానికోసమే మనం పోరాటం చేస్తున్నాం. మన పోరాటం కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. ఫలించకపోతే భారతదేశాన్ని విడదీసిన వాళ్ళు అవుతారు ఈ జాతీయ పార్టీలు. ఎందుకంటే ఆ వేవ్ ఉంది. ఇప్పుడు కర్ణాటకలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలలో నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ తోటి మాట్లాడినప్పుడు they were discussing about ఒక Dravidian nation ఫామ్ చేయాలి. సో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఈజ్ నాట్ స్మాల్. ద సీరియస్నెస్ ఏ ఎక్స్టెంట్ లో ఉంది అని అంటే ద్రవిడియన్ నేషన్ అని అన్నారు అక్కడ. అంటే ఇండియాని, భారతదేశాన్ని విభజించే రోజు వీళ్ళు ఈ జాతీయ పార్టీ వాళ్ళు తెచ్చేటటువంటి రోజులు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. మణిపూర్ అల్లర్లు అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఫోర్సిబుల్ గా లాక్కుందామని అనుకున్నారు. బీజేపీ ఎక్స్ సీఎంఏ అక్కడ ఇల్లీగల్ గా వెపన్ సప్లై చేసేయాలని చెప్పేసి సుప్రీం కోర్టే ప్రూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రాలని కాపాడుకోలేనటువంటి రాష్ట్రాన్ని గుప్పట్లోకి తెచ్చుకుందామని అనుకుంటున్నారు. ఫోర్స్ గా గుప్పట్లోకి తెచ్చుకుందామంటే ఏమవుతుంది? ఎంత నువ్వు ప్రెషర్ పెడితే అంత ఇరిగిపోతుంది దానికి. ఆ విధంగా వీళ్ళు కారకులు అయ్యేటటువంటి రోజులు వస్తేమో, అంటే ఇప్పటికిప్పుడు వస్తే అని అనట్లేదు, కానీ ఆ ఆలోచన ఉంది పొలిటికల్ లీడర్స్ మైండ్లో. సో అది చిన్న చిన్నగా తెలంగాణ ఎప్పటి నుంచో పోరాటం చేసాం. కానీ 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ విధంగానైతే విజృంభించిందో
సేమ్ అదే విధంగా ఐ థింక్ దెర్ విల్ కమ్ ఏ డే వెన్ ఈ ప్రెషర్ ఎక్కువైనా